అని కలిగించద్దండి ఏమే ఏందో పైన పడినా ఏమైంది ఎందుకు అంత భయపడుతున్నావు అయ్యా ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ చాలా ఉన్నాయి పక్షులు పడిపోయింది పాప ఎందుకు పాప మన లైట్ వేసి దాన్ని ఇబ్బంది పెట్టి పట్టుకో వద్దురా పట్టుకో ఏం కాదులే తగులుకునిందా ఫుల్ ఉంది ఇక్కడ స్క్వాడ్ ఎవరు రారన్నావు మార్నింగ్ టైమ్సా ఓ బీభత్సంగా ఉన్నాయి పక్షులు ఇదేనా నువ్వు చెప్పింది అసలు ఏం మ్యాటర్ ఏమిడా అంటే మామూలుగా అయితే నాకు తెలియదునా చాలా రేంజ్ నుంచి ఈ టవర్ రన్నింగ్లో ఉందంటారు. మళ్ళీ నా చిన్నప్పటి నుంచి మళ్ళీ నాకు బయట విషయాలు అయితే ఇక్కడికి ఎవరు వచ్చినా అంటే ఏదో సంథింగ్ జరగడం కానీ ఏదో జరగడం కానీ అట్లా అప్పటి నుంచి ఇక్కడ నిలిపేసినారు టవర్ వస్తే పని చేయదు. అప్పటి నుంచి మూత పడిపోయింది. ఆ టవర్ కూడా ఏది స్పాట్స్ కూడా పీకోలేదు, మొత్తం ఆ టవర్ స్పాట్స్ అట్లా ఉన్నాయి, మొత్తం అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ అందరు చెప్పడం ఏంటంటే గోస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు. చేసిదే వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? నీ మనసుకు ఏమనిపిస్తుంది? నీ మనసుకు ఏమి అనిపిస్తుంది? మన మనసుకి ఏమనిపిస్తుంది అన్న చెప్పేదాన్ని బట్టి ఏంటంటే నైట్ 12 గంటలకు వస్తే ఇప్పుడు ముందుగానే వచ్చినాం కాబట్టి మనకేమంత అనిపించలే. మిడ్ నైట్ వస్తే అర్థమవుతుంది. ఇది కథ మిడ్ నైట్ వస్తే చలో. ఇంకా పైన ఉందా? ఓకే. ఛార్జ్ ఇదేనా ఇంకోటి తేలా? ఏది లేదు ఛార్జింగ్ పెద్దది, అది కాదు పెద్దది. పైన ఇంకేముంది బ్రో? రండి చూద్దాం. ఓపెన్ ఉంది పైన, రూమ్స్ ఏం లేవు. ఓకే ఇంతేనా అయితే? సో గైస్ ఇది చూద్దాము. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి వీలైతే 12 గంటలకి షూట్ చేస్తాము. ఏముంటుంది, అందరూ మనం
వాళ్ళు భయపడుతున్నట్టు ఏమన్నా యాక్టివిటీస్ ఉంటుందా లేదా అనేది. సో మిస్ కాకుండా చూడండి స్టేట్. ఇక్కడ నుంచి వచ్చామో లేదో జస్ట్ నార్మల్గా మేము డ్రైవింగ్లో వెళ్తున్నాము, కానీ ఈఎంఎఫ్ మీటర్ ఎందుకో ఆటోమేటిక్గా కార్లో స్టార్ట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా కొట్టుకుంటూనే ఉండదు, అది కూడా రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. మామూలుగా ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అప్పుడే ఆ ఈఎంఎఫ్ మీటర్ వర్క్ అవుతుంది కదా, కానీ ఇప్పుడు మేము కార్లో కూర్చున్నాము, అది ఎందుకు అలా ఆన్ అయిపోయిందో తెలియదు. జస్ట్ ఆ లొకేషన్ నుంచి వచ్చి ఆ లొకేషన్లో వచ్చి ఇంకొక లొకేషన్ కాడి ఒక వెహికల్ ఏదో ఆగిపోయి ఉంటుంది, ఆ వెహికల్లో గోస్ట్ ఉంటుంది, అది జరుగుతుంది ఉంటుందంటే అక్కడికి వెళ్తున్నాము, అందులోపై ఇది ఇలా జరిగింది. సో నిజంగా ఇక్కడ సంథింగ్ ఏదైనా ఉందా లేదా అనేది మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. మేము అంత పెద్ద యక్షిని లొకేషన్లోకి వెళ్ళి ట్రై చేసినా కూడా ఇది ఈఎంఎఫ్ మీటర్ అనేది అంత వర్క్ అవ్వలేదు. బట్ ఇక్కడ కార్లోకి రావడం వల్ల ఏమన్నా ఉందా లేదా అని అనుకుంటూనే ఉన్నాము. బట్ ఎప్పుడైతే దిగి మేము వెహికల్ దగ్గరికి వెళ్ళామో అక్కడ కూడా ఎందుకో ఇది వర్క్ అవ్వడం మొదలైంది. ఇదేమో ఎందువల్ల యాక్సిడెంట్ జరిగింది నా పిల్లలు స్కూల్ వెహికల్లో. ఇది స్కూల్ వెహికల్ ఇది. ఓకే. అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరిగిందంట. అప్పటి నుంచి ఇంకా ఇక్కడే ఉండేది, దాన్ని ఎవరు ఏమి డిస్పాచ్ చేయడం లేదు, ఏం లేదు, మొత్తం ఇక్కడే ఉండేది. ఇప్పుడు నువ్వేందో దీంట్లో గోస్ట్ అంటాను, దీంట్లో ఎట్లా అంటే అది వెహికల్లోనే ఉంది అంటున్నారు, నాకైతే తెలియదు. కొద్దిగా అట్లాంటి ఎవరైనా వెహికల్ తీసుకోపోవచ్చు కదా. ఎప్పటికైనా యాక్సిడెంట్ అయినా మళ్ళీ ఎవరు తగలరు బ్రో. ఏంది అంటే అలా స్క్రాప్ తగలపోయినా స్క్రాప్ కన్నా వేసుకోవచ్చు కదా, కేసు అవుతుంది కదా. ఏంది మన బండి, ఇప్పుడు నా బండి యాక్సిడెంట్ అయింది, కేసు అవుతుంది, మళ్ళీ తెచ్చుకున్నప్పుడన్నా ఎత్తుకొని వేసుకోడు కదా. కేసు ఏంటంటే టైర్లనే తీసుకెళ్ళాలి కదా, బండి వద్దు టైర్ అని తీసుకెళ్ళాలి కదా. సరే వాళ్ళ సంగతి వదిలేసి ఎవరైనా తాగుబోతులైనా సరే దాని గురించి ఏం లేకపోతే కొన్ని పాటలను పీక్కోమరా, పీక్కోపోతారు లేదా, దానికి ఏమైంది ఏం సుధీర్ చేతిలో ఈరోజు ఈఎంఎఫ్ మీటర్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. అదే కదా ఏ సుధీర్ నువ్వంటే అది కూడా ఆగిపోయింది. ఏ పో సుధీర్ ఒకసారి అట్లా కూర్చొని చూడుపో. కాదు సుధీర్ ఒకసారి కూర్చొని చూడు, అన్నిటికీ నా ఆలోచన నా ఐడియా అంటావు కదా, చెప్పు నీ ఆలోచన నీ ఐడియా ఏంది? కొత్త ప్లేస్లోకి వచ్చి ఏం చెప్పాలని డైలీ పోయాడు పాత ప్లేస్లలో మనము ఏ ప్లేస్ అయినా కూడా దాని గురించి ఆయన చెప్తాడు, దాన్ని తాకితే స్టార్ట్ అవుతుంది అన్నాడు, తాకుదాం తాకితే స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ కాదు అది అంతే, అది నిలబడిపోయింది అంతే. అది మేము ఈ కాడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అలాగే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా అయితే మాకు చెప్పాడు కదా, ఇప్పుడు మాతో పాటు ఉన్న ఈ బాబు అనే మన సబ్స్క్రైబరు మాకేం చెప్పాడంటే, ఇది ఒక ఊరి బయట ఒక కార్ ఉంది, ఆ కార్ని ఎవరు తాకరు, అక్కడికి దాని దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా దాన్ని ఏం చేసినా కూడా అది ఏ ప్లేస్లో పెట్టినా కూడా ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడికి నిలబడుతుందంట, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి. సో దాని దగ్గరికి వెళ్దామన్నా చాలా మిస్టీరియస్గా ఉందన్న అని చెప్పాడంటే, సరే మేమేమనుకున్నాం నిజంగా అది ఏదైనా కార్ ఏమో, అది నిజంగా దాంట్లో ఏమన్నా కుదిరితే కార్ ఛాలెంజింగ్ టైప్లో తీసుకొని, లేకుంటే దాంట్లో మనం స్పెండ్ చేసి ఇలా తీద్దాంలే అని ఆ ఆలోచనతో వెళ్ళాను. తీరమార అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒక టాటా ఏసీ అని అర్థమైంది, అది కూడా యాక్సిడెంట్ అయిపోయి మొత్తం నుజ్జుగా అయ్యి అలా చెట్లలో పడిపోయింది చాలా ఇయర్స్ క్రితము. ఇలా దీన్ని చూస్తూనే ఉన్నాము. అంతలోపే అక్కడికి అదే రూట్లో వెళ్తూ ఉన్న ఊరి వ్యక్తి ఏం చెప్తున్నాడో ఇప్పుడు మీరే వినండి. ಸತ್ತೋಗಿ ಅದು ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಇದ್ದಾಗ ಅದು ಅಮಾಸ್ಕ ಪೌರಾಣಿಗೂ ఎద్దెత్తు కుణియెత్తే ಅಂತೇಳಿ ತಂದಿಲ್ಲ ಹಾಕ್ಯಾರ. అమాసంకి పౌర్ణమికి పైకి లేసి కిందికి లేసి కూర్చునేదంట కారే, అందుకు తెచ్చి నిలబెట్టిన ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ತಂದು ಬಿಸಾಕಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಇದೆ ಒಟ್ಟಿಗೆ ಯಾರು ಮುಟ್ಟಿಲ್ಲ, ಅದನ್ನ ಯಾರು ಮುಟ್ಟಿಲ್ಲ. ಓಹೋ, ಇವರು ಟಚ್ చేయలేరు. అమావాస్య రోజు కానీ అలాంటి రోజు మామూలు రోజులలో ಏನಿಲ್ಲ, ನಾವೆಂದು ನೋಡಿಲ್ಲ. ಮಸ್ತಾಗ ಅಮಾವಾಸ್ಯ ದಿನ ನೋಡಿದ್ವಿ, పౌర్ణమి ದಿನ చూడలేదు. అప్పట్లో మాత్రము తెచ్చి నిలబెట్టేసినారు. ఆ భయానికి ఎవరు పట్టుకోలేరంట. అంటే వీళ్ళు తిరుగుతా ఉంటారు ఈ నైట్ టైంలో, అట్లా తిరుగుతారా వీళ్ళు? నైట్ ఆడుತ್ತೆ ಅಲ್ಲಿ ಮನ್ಗಾಕ್ ಬಿಡ್ತಿರಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ತಂದಿಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. అలాంటప్పుడు ఏమన్నా వీళ్ళు తిరిగేటప్పుడు ఎవరన్నా ಏನಾದ್ರು ನಿಮಗೆ ನೈಟ್ ಟೈಮ್ ಬರಬೇಕು? ಇಲ್ಲಪ್ಪ, ನಾವು ಬೇಜಾನ್ ಅಡ್ಡಾಡ್ತೀವಿ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲದಂಗೆ ಯಾರು ಬೇರೆ ಹೇಳೋದು ಯಾರು ಹೇಳಿಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಇದು ಏನಾಗೈತೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲ. ಓಕೆ ಓಕೆ, ಇನ್ಸೂರೆನ್ಸ್ ಕ್ಲೈಮ್ ಮಾಡ್ಕೊಂಬಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಇದು ಯಾಕೆ ಇಲ್ಲ ಅಂತೇಳಿ ತಂದು ಇಲ್ಲೇ ಇವರೇ ಜಮೀನಾರೇನೆ ಅದಕ್ಕೆ ಬಿಸಾಕಿದ್ದಾರೆ. ಅವ್ರದ್ದೇನು ಜಮೀನವ್ರದ್ದೇನಾ?
ಅದೇ ಇವರು ಯೂಟ್ಯೂಬರ್ ಹೇಳು ಇಂಥವೆಲ್ಲ ತಿರುಗ್ತಿರ್ತಾರೆ. ಹೌದಾ? ಇವ್ರು ಸುಮಾರು ವಿಡಿಯೋಸ್ಗಳು ಚೆನ್ನಾಗಿ ತಿರುಗ್ತಿರ್ತಾರೆ, ಲೈವ್ನ ಕೂಡ ತೋರಿಸ್ತಿರ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಾನು ನನ್ನ ಅಮರಾಪುರ. ಹೌದು. ಅದಕ್ಕೆ ಒಂದ್ಸತಿ ಕೇಳ್ಕೊಂಬನಿ, ನನಗೂ ಸ್ಟೋರಿಗೆ ಹೋಗಿ ಹಿಂಗೆ ಅಂತಿದ್ರಲ್ಲ ಸ್ಟೇಷನ್ ಇದ್ದ ತಗೊಂಡ್ಕೊಂಡ್ರೆ ಅದಕ್ಕೊಂದ್ಸತಿ ನಿಮ್ಗೆ ಕೇಳಂತ ಬಂದೆ ನಾನು. ಇದೇ ಅಪ್ಪ ಮ್ಯಾಟ್ರ್ ಬಿಟ್ರೆ ಇನ್ನೇನು ಇಲ್ಲ. ಓಕೆ, ಪ್ರೆಸೆಂಟ್ ಆದ್ರೆ ಏನು ಇಲ್ಲ, ಅದ್ರ ಪ್ರೆಸೆಂಟ್ ಆದ್ರೆ ಏನಿಲ್ಲ. ఒకప్పుడు ఉండేది ಏನು ಇಲ್ಲ. ಆದ್ರೆ ಗಣ ಅಲ್ಲಿ ಟವರಿಂದು ಅದು BSNL ಅದು ಆಂಧ್ರ ಹಿಂದೂಪುರ ಕಲೆಕ್ಷನ್ಗೆ ಟವರ್ ಮಾಡಿದ್ದು. ಈಗ ಅದು ಏನಾಗಿಬಿಟ್ಟೈತೆ ಅಂದ್ರೆ ಅದು ಚಾಲ್ತಿನೇ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. ಸುಮಾರು 32 ವರ್ಷ ಆಯ್ತು ಅದನ್ನ ಓಪನ್ ಮಾಡಿ. ಏನು ಏನಕ್ಕೆ ಮುಚ್ಚಾಕಿದ್ರು ಅಂತ, ಅದು ಏನಕ್ಕೆ ಮುಚ್ಚಾಕಿದ್ರು ಮೊನ್ನೆ ಎಲ್ಲ ಕಂಪ್ನಿಯವರು BSNL ಆಫೀಸ್ನವರು ಬಂದು ಅದನ್ನ ಕರಪ್ಷನ್ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದಿದ್ರು. ಇಲ್ಲಿ ಊರಿನವರೆಲ್ಲ ಅಡ್ಡಿಪಡಿಸಿದ್ರು, ಬೇಡ ನಮಗೂ ಇಲ್ಲಿ ಟವರಿಗೆ ಸಮಸ್ಯೆ ಐತೆ, ಅದು ನಮಗೆ ಟವರ್ ರನ್ನಿಂಗ್ ಮಾಡಕ್ ಬಿಟ್ಟಿಲ್ಲ. ರನ್ನಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು ಅಂತ. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಅವರು ಪೂರ್ತಿ ಅದನ್ನ ಗುಜರಿ ಲೆಕ್ಕಾಚಾರಕ್ಕೆ ಮಾರಕ್ ಹೊರಟಿದ್ರು. ಓಕೆ ಓಕೆ. ಅದು ಯಾಕೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ಇವಾಗ ಅಲ್ಲಿಗೂ ಹೋಗಿ ಬಂದ್ವಿ, ಅದಕ್ಕೆ ಏನಾದರೂ ಸಮಥಿಂಗ್ ಏನೋ ಇರಬೇಕೇನೋ ಅಂತ ಅಷ್ಟೇ ಬಿಟ್ಟರೆ ಏನಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ 2-3 ಕೊಲೆ ನಡೆದ್ವು ಅದ್ರಾಗ. ಅದು ಕೊಲೆ ನಡೆದ್ವು ಅಂದ್ರೆ ಯಾರೀಗ ದೇಶಕ್ಕೆ ಮಾಡಿ ತಂದು ಅದ್ರಾಗ ಹಾಕಿ అదేనా మామూలుగా అయితే అది ఇంత ముందు హిందూపూర్ టచ్ అవుతా సిగ్నల్ అంటే. ఓకే ఓకే. అందుకు వాళ్ళు వచ్చి స్క్రాప్ చేద్దామంటే ఈ స్క్రాప్ వద్దు మాకు కావాలి టవర్ అని ఈ ఊరు ప్రజలు చెప్తారు. మళ్ళీ దాన్ని అట్లా నిలబెట్టేసిన ప్రజెంట్కి అయితే దాన్ని ఏమి కెలగడం లేదు, ఏం లేదు. ఎవరైనా పగుండే వాళ్ళు అయితే చంపేసి వెళ్తాంటారు అంతే. ఓకే, ఎవరైనా అంటే చంపేసా అంటారు ಅಷ್ಟೇ. ಯಾರನ್ನ ಅಂತಾರೆ ಕಸಿ ಮೇಲೆ ಆಗ್ದಿದ್ದಾರೋ ಮಾಡ್ತಾರೆ, ಹೋಗೋದು ప్రచార ಮಾಡೋದು, ಇಲ್ಲ ಸುಮ್ಮನೆ ಕೊಳ್ತೋಗೋದು. చూస్తే ఎవరైనా చంపేసి దాంట్లో కేస్తే పర్లేదు చూస్తే, లేకపోతే ప్రచారం చేస్తారు, లేకపోతే కూలిపోతుంది. అర్థమైంది. విన్నారు కదా, కొన్నిసార్లు మనం ఏమి లే అని కొట్టివేసేటే నమ్మాల్సింది వస్తుంది. యాక్చువల్గా మేము ఇక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఏముంది ఇక్కడ, వీళ్ళు చెప్పేది నిజమా కాదా, ఇలా ఎందుకు ఉంటుందిలే అనుకున్నాము. ఎప్పుడైతే ఆ ఊరి పర్సన్ని కూడా ఆపి అతను చెప్పినప్పుడు అప్పుడు మాకు కొద్దిగా నమ్మకం వచ్చింది. మేబీ ఒకప్పుడు జరిగింటేనే కదా ఇలా చెప్తారు అనేసి. ఏ ప్లేస్లో అయినా సరే ఒక్కొక్కసారి మనం వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ జరిగినా జరగకున్నా కూడా, ఒకసారి మన ఎక్స్పీరియన్స్ అయినా అవ్వకున్నా కూడా, ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు అయ్యే ఉంటారు. అయ్యి ఉంటేనే బయటికి చెప్తారు. ఊరికనే పుకార్లు అనేది బయటికి రావు కదా. ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్తారు కదా అనేది ఇప్పుడు కూడా మళ్ళీ రుజువు అయిందనమాట. ఓకే ఓకే అన్న, అదే అర్థమవుతుంది. అమావాస్య రోజు కారు నాకే ఆశ్చర్యంగా ఉంది. స్టేషన్ లో పోలీసు వాళ్ళు పరిగిరి గ్యాస్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇంతసేపు నేను ఏదో అనుకుంటున్నా. దాన్ని బట్టి ఏంటంటే అట్లా కేసు అయిన బండి అయితే ఇక్కడ వదలకుండా ఏ తీసుకోవాలని చెప్పి స్టేషన్ లోనే పెట్టేస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు అక్కడే జరిగింది కాబట్టి డైరెక్ట్ ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అక్కడే తెచ్చి ఇక్కడ పెట్టేసినారు. అది సో ఇంకా మనం దీన్ని చూడాలంటే కుదిరితే అమావాస్య రావాలా, లేదంటే ఇంకా ఉండాలి. ఇంకా అమావాస్య వచ్చేదాకా ఇక్కడే ఉండాలంట మన వల్ల. కానీ బండి ఎగరడం అంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే లే, మన కార్ ఛాలెంజ్ పోయినప్పుడు మనకు ఎట్లా వెహికల్ ఊగుతుంది, ఓకే ఆడి వరకు. ఇప్పుడు మామూలుగా అనేది వేరే. ఇప్పుడు మనం సడన్ గా అడిగితే ఆయన ఏమన్నా ఒకటే మాట, అమావాస్య జంప్ చేసి అది. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు మేమైతే జస్ట్ నార్మల్గా అన్న వచ్చేసి ఇప్పుడు మీకు మేబీ ఇది వ్లాగ్ వీడియో తర్వాత పెడతాను, వ్లాగ్ వీడియో ముందు పెడతానో తెలియదు. అన్న మన సబ్స్క్రైబరు. సో వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేద్దామనేసి మేము వీళ్ళ ఊర్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అన్న ఇట్లా ఒక 2 మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయన్న. ఒకటి వచ్చేసి టవర్ అన్నాడు, ఇందాక అక్కడికి వెళ్ళాము. సో అక్కడ చూసుకొని వచ్చాము. దాని తర్వాత ఇది ఒక వెహికల్ ఉందన్న, ఆ వెహికల్ని ఎవరు టచ్ చేయరు. ఆ వెహికల్ అంతే, ఆ వెహికల్ వచ్చిందని కొంతమంది ఇతను అన్నాడు. ఇప్పుడు ఆ ఊరు వాళ్ళు ఏమంటున్నారంటే లేదు పోలీసు వాళ్ళు తెచ్చిపెట్టారు. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగితే ఎప్పుడైనా సరే మనకు మెయిన్ జరిగేది ఏంటంటే ఫస్ట్ పోలీసు వాళ్ళు వెహికల్ తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. సో ఇంకా లేదు అది వరస్ట్ కండిషన్ ఉంటే మేబీ ఇలా వదిలేస్తారు. సో బట్ ఇదైతే తీసుకెళ్లారంట, పోలీస్ స్టేషన్లో పెట్టారంట. సో పోలీస్ స్టేషన్లోనే ఏదో ఈ వెహికల్స్లో సౌండ్ రావడం వల్ల తీసుకొచ్చి అది ఊగిందంట, అది గాల్లో అది ఎగిరిందంట. సినిమాలో చెట్టు వేరే, ఇప్పుడు ఏంటో నేను రియల్ కారా మజా సేమ్ అదే కలరు ఆలీ సినిమా ఎల్లో కలర్, సేమ్ అదే కలర్ ఇది. కానీ అలాగా మేబీ ఇది కూడా అంత మిస్టరీస్ ఏమో. ఇప్పుడు అతను చెప్తున్నప్పుడు ఎక్సైటింగ్ ఫీల్ వచ్చేసింది. కానీ ఈ రోజు అమావాస్య వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? రియల్ గా చూస్తే ఇంకెలా ఉంటుందో. అదే ఈ రోజు అమావాస్య వస్తే బాగుంటుంది. సో అది గైస్. బట్
మెయిన్ చెప్పడం ఏంటంటే ఏ విషయమైనా సరే మనం కొట్టి పడేయకూడదు. ఏ విషయాన్నైనా సరే అవును, ప్రతి దాంట్లో కూడా లాజిక్ ఉంటుంది. ఎవరైనా సరే కరెక్ట్ ఉంటేనే చెప్తారు తప్ప అబద్ధం ఉంటే చెప్పరు. ఇప్పుడు అసలు మా అంతకు మేము ఇక్కడ ఉన్నాము, తనంతకు తన బైక్లో వెళ్తున్నాడు, వెళ్తానే ఆపైతే మాట్లాడుతున్నాను చూడండి, చెప్తున్నాడు ఇది జరిగింది ఇట్లా సిచ్యువేషన్ అని. సో ఇలాంటివి అయితే కంపల్సరీగా కొన్ని నమ్మాలి, మనము బిలీవ్ చేస్తూ ఉండాలి. మేము నమ్మము, మేము చూడాలి, మేము ఇది చేయాలి అంటే ఇంకా ఏం చేయలేము. గ్యాస్ నేను ఇప్పుడు ఈ లొకేషన్ కాడికి వెళ్ళింది 9-10 ఆ టైం అవుతుంది. మిడ్ నైట్లో కూడా మళ్ళీ ఇక్కడికి వెళ్తాము. మిడ్ నైట్లో కూడా 12 తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాము అనేసి నేనైతే కాసేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. చూద్దాము. తను యాక్చువల్గా అయితే ఈ బాబు బ్రోకి అయితే కాస్త డౌట్ ఉందన్నమాట మన వీడియోస్ గురించి. అంటే మనం చేసేది నిజమా ఫేకా, అసలు వీళ్ళు చేస్తున్నది ఇక్కడ వీళ్ళ దాంట్లో కనిపిస్తున్నది నిజమా కాదా అని 100% ఇతనికి డౌట్ అయితే ఉండిందంట. క్లారిటీగా నాకు ఎండింగ్లో చెప్పాడనమాట. అన్న నాకు క్లియర్గా నీ వీడియోస్లో డౌట్ ఉండింది, నువ్వు ఏదైనా స్క్రిప్ట్ చేస్తున్నావని, నువ్వు ఏదో కొద్దిగా కల్పితం చేస్తున్నామని, కానీ ఈరోజు వచ్చిన తర్వాత నాకు క్లారిటీగా అర్థమైందన్న అని చెప్పాడు. అదంతా కూడా మీకు ఎండింగ్లో వస్తుంది. మేము 12 గంటల తర్వాత కూడా ఒక లొకేషన్కి వెళ్ళాము, ఆ లొకేషన్లో షూట్ చేసాము. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేబీ వీడియో మీకు కట్ ఉండొచ్చు, కానీ అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఎందుకంటే కొన్ని నిజాలు ఎలా ఉంటాయి, ఏంటి రియాలిటీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. మేము కంటిన్యూగా వెళ్ళి షూట్ చేయడం వేరు, మేము ఇలా ఒకరు చెప్తున్న లొకేషన్లకి 1కి మించి 3 సార్లు వెళ్ళి మేము ఎలా ఉంటుంది యాక్చువల్గా మీకు ఇదంతా కూడాను మేము కట్ చేయకుండా పెట్టడం కూడా అందుకే మా స్ట్రగుల్ ఎలా ఉంటుంది మీకు చూపించాలనేసే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ వచ్చేసి ఒక ఫారెస్ట్ లేక్ అయితే వచ్చేసనమాట. మేబీ మీకు వీడియో ముందు పెట్టిండొచ్చు, లేకుంటే దీని తర్వాత పెడతానో తెలియదు. నేను వచ్చేసి ఒక 3 లొకేషన్స్ ఉన్నాయి. 2 లొకేషన్స్, ఒకటి వచ్చేసి వెహికల్ అనమాట. సో వాటిని మిడ్ నైట్ ఆల్రెడీ డే టైము ఒక 7-8 ఆ టైంలో వెళ్ళాను, చూశాను. సో అక్కడ ఏం లేదు అనిపించింది. కానీ బట్ ఇక్కడ చాలామంది వీటి గురించి పలు రకాలుగా చెప్తున్నారంట. అంటే లేదు ఖచ్చితంగా అక్కడ ఉంది, మేము ఎక్స్పీరియన్స్ చేసాము, మీరు మిడ్ నైట్లో వెళ్ళండి, మీరు సాయంత్రం పూట వెళ్ళి అలా డిక్లరేషన్ చేస్తే కరెక్ట్ కాదు కదా అన్నారు. సో అందుకనేసి ఇప్పుడు మిడ్ నైట్లోకి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11:25 అయితే అవుతుంది గైస్. సో ఇంకొక మేము వెళ్ళి ఇప్పుడు ఈ 2-3 లొకేషన్స్ అన్నీ కవర్ చేసేసరికి సో మిడ్ నైట్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అనేది ఈరోజు నాతో పాటు మీతో పాటు తెలుసుకోవడానికి మన సబ్స్క్రైబర్లే వచ్చారనమాట. సో హాయ్ బ్రోస్, వచ్చేయండి. హాయ్. సో బాబు బంగారం బ్రో ఇన్స్టాలో ఆ రోజు పిల్లలకి లైవ్లో చూపించి అలాగే మొత్తం జరిగిందనమాట. సో యాక్చువల్గా ఈరోజు మేము వాళ్ళ ఊరికే వచ్చున్నాము. సో మేబీ డే వ్లాగ్ అది ఎట్లా అవుతుంది అనమాట. ఒక్కోసారి ఒక వీడియో లేట్ అవుతుంది, ఒకసారి ఫాస్ట్గా అవుతుంది కాబట్టి సో వీళ్ళ ఊర్లో ఒక చిన్న దావత్ ఉంటే వచ్చామన్నమాట. సో దావత్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇలా ఉందన్న మాకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మా మొత్తం వీళ్ళ ఊర్లో ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు, ఆ లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్కి వెళ్ళండి, ఆ లొకేషన్లో వచ్చేయండి అని. బ్రో అది మ్యాటర్. సో అది సంథింగ్ ఏదో జరుగుతుంది. ఓకే చలో, కానీ మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది. ఇంతకు ముందుకు వచ్చినప్పుడు అయితే ఏం అనిపించలేదు. ఇప్పుడు ఏదో శ్వాస తీసుకునే మరి సౌండ్స్ లేక ఏదో సౌండ్ నాకు మేబీ వినిపిస్తుంది. కొద్దిగా భయమే ఉందనా, అందుకే చెప్పి. అది కాదు బ్రో, నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు వీడియోస్? నేను అప్పుడు సుమారు 4-5 years నుంచి అప్పటి నుంచి చూస్తున్నావు. ఇప్పుడు వచ్చిన దానికి నీ రియాక్షన్ అని చెప్పు. అంటే అప్పుడు నుంచి రియాక్షన్ కాదు, ఇప్పుడు వచ్చినప్పుడు ఏం రియాక్షన్ లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు నుంచి ఎందుకు వేరే డిఫరెన్స్ నాకైతే మ్యాక్సిమం ఏదో శ్వాస తీసుకుని వదిలే మాదిరిగా అయితే వినిపించింది నాకైతే ప్రెజెంట్. ఇప్పుడు ఓకే, ఇంకా చూడాలా ఏం జరుగుతుందో. నాకైతే భయమే ఉంది ఇప్పుడైతే, కొద్దిగా భయం వేస్తుంది, షవరింగ్ అవుతుంది, చూడాలా. సో గైస్ ఇంకొకరు మన మెయిన్ పర్సన్ కూడా వచ్చాడు, తన ఎక్స్పీరియన్స్ తమ్ముడు. ఓకే, ఏం లేదు నాదేం చూస్తామండి. సో గైస్ ఇంకొకటి బండి కొద్దిగా సరుకులో ఉంది, ఏమనుకోవద్దండి. సో నేను సరుకు ఉంటేనే ధైర్యంగా వస్తామని ఆ బండి సర్లే అని పిలిచికొచ్చాము. సో అలాగే ఇంకా మన సుధీర్ భాయ్ ఇస్ దేర్, మా తరుణ్ నేనున్నా స్వామి. తరుణ్ యారో కార్ది దిగారు, డోర్ వెళ్ళదా? లేదు, ఆ పక్క ఎవరు తీసారు? డోర్ వేసాం. అది ఏది లేదు, నేను ఇందాక వచ్చా ఆ సీట్ డోర్ వేసిన. లేదు అన్న, ప్రామిస్ కా నువ్వు ఇప్పుడు చెప్పావు కదా. ఏంది
నువ్వు డోర్ అది వేసి నేను ఇట్లా వచ్చింది కదా. నేను అది కాదు, నువ్వు ఇందాక ఇయర్ ఫోన్స్ ఇచ్చావు కదా, నేను ఇయర్ ఫోన్స్ ఆ డోర్ తీసి ఆడు వచ్చా ఇదిగా నేను వేస్తున్నాను ప్రామిస్ గా, అప్పటికన్నా రికార్డ్ గా ఉండింది. ఇప్పుడు ఎవరు తీశారు ఇది? డోర్ ఓపెన్ లోనే ఉన్నది వాడు ఎంట్రన్స్ చెప్పేటప్పటి నుంచి. లేదు స్వామి, లేదనా అన్న ఇవన్నీ ఎంట్రన్స్ చెప్పి అంతకుముందే కదా బ్లూటూత్ పెట్టామని చెప్పి. బ్లూటూత్ పెట్టి ఇవన్నీ డోర్ వేసినాడు. నువ్వు ఎంట్రన్స్ చెప్పేటప్పటి నుంచి ఓపెన్ లో ఉంది అది. అవునా? అంటే చూసుకోలేదా మేము మనం ఎంట్రన్స్ చెప్పేటప్పుడు. సో గైస్ మేబీ మా తప్పో లేకుంటే ఓకేలే, చలో క్లోజ్ చేయి, చూద్దాం తర్వాత చూద్దాం. సో మీ ముందర లాక్ కూడా చేస్తాను. అంటే ఎంట్రన్స్ చెప్పేటప్పుడు అంటే వీడు సర్లే ఏదో చూద్దాం. ఇది కాదు, నేను ఇందాక ఆడు వచ్చి చూసా నేను. సరేలే ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడే చెప్పకూడదు కానీ మళ్ళీ వీడియో అవుతారు. ఏం మాట్లాడలేనట్లే, బండి కొద్దిగా బండి పొద్దున నుంచి లోడ్ ఫుల్ అయిపోయింది, ఏం అర్థం కావట్లే. తరుణ్ బాయ్ తరుణ్ మాట్లాడాలి. ఇంకేం మాట్లాడేది ఏం లేదు, చెప్పిన దానికి. స్వామి మనం వచ్చిన ఫ్రెష్గా ఉండేది కాదు, గోష్ఠం చూసేదానికి వచ్చినాం. కానీ అన్న ఏంటంటే అంత భారీగా చెప్పినప్పుడు తప్పకుండా నిద్ర అన్నా సరే, నిద్ర అన్న ఈ రోజు అయితే ఫుల్గా నిద్ర వస్తుంది, కానీ అయితే వీడియో తీయాలని చెప్పి. సో అది ఓకేనా? సో యాక్చువల్గా అయితే మార్నింగ్ రోజా అయిపోయింది, నమాజ్ అయిపోయింది, డైరెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. సో మా కడప నుంచి సౌండ్ వచ్చింది, ఎన్ని సైలెంట్గా అయిపోయినా రెండో ఈ పక్క వచ్చి చటపట సౌండ్ వచ్చింది, మీరు గమనించలేదు. ఒకటి సౌండ్ అయితే లోపల నుంచి ఇక్కడి నుంచి వచ్చింది, లోపల నుంచి వచ్చింది, లోపల నుంచి వచ్చింది అన్నాడు మాట్లాడే సౌండ్ నిలబడే స్పాట్లో ఇక్కడి సౌండ్ వచ్చింది. సో దగ్గర దగ్గర ఒక 250 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అంత ట్రావెల్ చేసి ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకా మీ కోసం ఒక మంచి హర్రర్ వీడియో కూడా తీయాలి అనే ఉద్దేశంతోనే వచ్చింది. మన కోసం కనీసం కామెంట్, లైక్, షేర్ ఎన్నెన్ని వదిలాడుతున్నా వాళ్ళు కొట్టకపోయింది. అది రాను రాను మరీ ఘోరం అయిపోతున్నారు మన ఆడియన్స్. అడుక్కునే కొద్దిగా దాన్ని ఏమంటారు ఇది చేస్తున్నారు. ఓకే, బట్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. అన్నా ఇక్కడ ఇప్పుడు మీకు తెలిసి ఏం జరిగింది అనేది, ఎందుకు క్లోజ్ అయింది అని ఎవరికైనా ఐడియా ఉంది? మేమైతే ఇది కర్ణాటక కాబట్టి అంత మనకి దీని గురించి ఐడియా లేదు. ఓకే, కానీ అమ్మ ఇక్కడ వచ్చింది ఏమి మ్యారేజ్ చేసుకొని ఒక లైఫ్ సెటిల్ అయ్యిండే ఇక్కడే పారిశ్రమ చూసుకునేకి. ఓకే, ఆయన వచ్చేసి ఊర్లేసుకొని చనిపోయింది, ఇక్కడ ఊరేసుకొని చనిపోయింది. ఏమి ఆ భర్త వచ్చేసి బ్యారీ దగ్గర వదిలే వెళ్ళిపోయినాడు. ఆయన ఇక్కడ దయ్యం అయ్యి తిరుగుతుంది. మేము పారిశ్రమకి వస్తూనే ఉంటాం ఎప్పుడు అంటే మేము డ్రింక్స్ చేసేకి దానికి దీనికి వస్తూనే ఉంటాం. ఇప్పుడు సండే ఎవడన్నా పార్టీ పెట్టుకుంటాము, ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తినేసి ఇచ్చేస్తాం. ఏ టైం దాకా ఉన్నా లాస్ట్? నేను 11 o'clock లాస్ట్, 11 తర్వాత 11 o'clock వెళ్ళిపోతాం. అందరూ చెప్తారు దయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి పోవద్దండి, అక్కడ ఉండదండి అని ఎవరు భయపెట్టారు. ఏ బ్రో అట్లున్నావు? ఆయన అంత హుషారుగా ఉన్నాడు, ఏమైంది? నాకేదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏం డిఫరెంట్? యాడికి పోవాలో చెప్పు. ఆ బండి సరుకులో ఉంది, ఏం పట్టించుకోవద్దండి. అంతే అంతేలే, పిలిచో తొడగొట్టి ఇక్కడ ఉండి ఆత్మనా దయమా రా అన్న. బూతులు వద్దులే. ఓకే, సో గైస్ ఇంకొకటి ఓపెన్గా చెప్తున్నా, మదర్ ప్రామిస్గా ఇక్కడ వీళ్ళు నిజంగా చెప్తే ఉందంటే నేను వచ్చాను. నేనేదో చెప్పించో లేకుంటే నా వీడియో కోసమో నేను పిలుచుకొని రావట్లేదు, చెప్పట్లేదు. సో వాళ్ళు ఓన్గా నిజంగానే చెప్పినట్టేనే ఎక్స్పీరియన్స్ అయ్యింటేనే నేను వచ్చి పిలుచుకొని వస్తున్నాను. మీరేమన్నా కొద్దిగా నేనేమన్నా పిలుచుకొచ్చి నా వీడియో కోసమో ఏమన్నా ఇట్లాంటి ఏమన్నా చేస్తాను అనుకుంటారేమో. సో ఇంకొకటి లేదు మీది కాదులే, నేను చెప్తున్నా తెలియాలి. చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీరు సబ్స్క్రైబర్ని పిలుచుకొని పోవచ్చు కదా అది అనేసి. పిలుచుకొని పోతే 1-2-3 సార్లు ఇబ్బంది పడ్డాం కాబట్టి అందుకని పిలుచుకొని పోము. సో ఇంకా కొద్దిగా మనకు ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటే మేబీ అప్పుడు మన వీడియోస్ని కొద్దిగా ఇంకా డీప్గా ఆలోచించి చూస్తారనేసి ఈ ఒక చిన్న ప్రయత్నం అనమాట. సో చలో ఓకే రా బ్రో, నువ్వేందు నువ్వా? నేనున్నా, నేను నీకు నా ప్రాణం అడ్డేస్తుంది. బా నువ్వు చూడు, అది కాదు
దయ్యంది పెద్ద బాధ కాదు కానీ నీకు అది- ఎవరు తెగిందంటే పెద్ద బాధ. అయ్యోరా. అది నువ్వు ఆ, కూర్చో, నువ్వు. మన పౌర్ణమి సినిమాలో ఫేమస్ కాదు మనం తొక్కుకుంటూ పోయేదానికి. సరే అడుండవా సరే నువ్వు ఇక్కడే కూర్చోండిలే ఒక 5 minutes. చూద్దాం అండి ఎక్స్పీరియన్స్. ఏం స్వామి ఏంది అప్పుడే జ్వరం వచ్చినట్టుందా? ఇదేం అయ్యే పని అట్లే ఆయన వల్ల మనం ఏమన్నా నువ్వు ఇబ్బంది పడే పని చెప్పు, ఇబ్బంది ఆపేసి వెళ్ళిపోదాం. ఎక్కువ కొట్టుకుంటాను అర్థం కదా? ఏం కాదు సరే రిలాక్స్ కొండి. మరి అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి. నేను ఎక్కడికి దానిలో వెళ్ళిపోను. మొత్తం ఈ ఫారెస్ట్ మొత్తానికి ఇది ఒక్కటే కదా బిల్డింగ్ ఉంది, ఒక్క బిల్డింగ్. పాయిస్టర్ కానీ ఇచ్చింటే ఆయన చెప్తు కదా అట్లా సూసైడ్ చేసుకునేసి ధైర్యంగా ఇదే తిరుగుతాను. నేను పొద్దుకోగలికి దానికి దీనికి వస్తా అంటాను. సో ఆల్రెడీ కొద్దిగా ఈవినింగ్ టైంలో కూడా నేను చూశాను అనమాట. లొకేషన్ అయితే స్కేరీగానే ఉంది. మిడ్ నైట్లో వస్తే ఏమైనా యాక్టివిటీ జరుగుతాయేమో అనేసి వచ్చాము. సో ఒక 5 minutes నార్మల్గా అందరం ఉండి చూస్తాము. దాని తర్వాత ఒకసారి నేను బాబు బ్రోని ఇద్దరం ఉంటాము. సో ఉండి కూడా కాస్త చూస్తాం గైస్. వీళ్ళు కొద్దిగా ఇంకా ఏదైనా ఫారెస్ట్లో అలా ఇలా తిరిగి చూస్తారు, మన తరుణ్ అలాగే సుధీర్ కూడాను. ఎందుకంటే ఒకే చోట మేబీ అందరం ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కదా. సో ఓకే కదా. ఇక్కడ వాస్తవం చేస్తాను. ఏమైంది వాస్తవము ఇదే. నేను ఇక్కడే వేసుకున్నాను. ఓకే ఓకే ఆమె సూసైడ్ చేసుకుని సూసైడ్ చేసుకోండి ఇక్కడే. ఓకే ఓకే సూసైడ్ చేసుకొని ఇచ్చుకొని వెళ్ళి ఇక్కడే ఇది ప్లాన్ ఇది ఉంది ఫ్యాన్. ఏమి ఆ ఫ్యాన్కి వేసుకొనేసి సూసైడ్ చేసుకోండి. నీకు ఎవరు చెప్పినారు ఇలా నేను వచ్చింది. నేను అప్పుడు అంతా మేము బాగా ఉంటాం. ఇంకా చిన్న అమ్మమ్మ అంటే డ్రింక్స్ చేస్తా అంటే అప్పుడు ఏమి 10 ఏళ్ళు అయింది అంతే. ఓకే అప్పుడు ఇంకా భయం అయ్యి ఇక్కడే తిరుగుతాను. సౌండ్ వచ్చేది ఇచ్చేసేది. ఏమి ఈ కిటికీ ఇక్కడ ఇక్కడే వచ్చేది ఇక్కడే అనమాట. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అవి చేసే పనులు చాలా ఉన్నాయి. చెప్పులు ఏం చేసేది కాదు. సరే తరుణ్ ఒక నిమిషము. ఏమేమి సుధీర్ ఏమో చూడు. అదేమో నాకు కనిపిస్తుంది కిటికీ కూడా వైట్గా. కిటికీ అదిగో అది. ఓకే ఏందో అది కనిపిస్తుంది వైట్. ఏం పెట్టుకుంటాను చాలా బ్యాగ్లో ఉంది. ఇది వైట్గా ఉన్నట్టుంటే కిటికీలు చూస్తున్నాను. సరే నువ్వు అప్పుడు ఒకసారి అట్లా ఫారెస్ట్లో ఒకసారి అట్లా రౌండ్ వేసుకొని ఫారెస్ట్లో కనుక్కున్నామా? బాబులో కాదు నువ్వు అక్కడ పోయి బాబులో మీరు ముగ్గురు ఇక్కడ నువ్వు ఆయన హాస్పిటల్ తీసుకుంటే చూసాను ఒకసారి. ఊపిరి మీరు శ్వాస తీసుకొని మాత్రం సపోర్ట్. ఆయన ఊరేసుకొని అన్నాడు కదా మీ తమ్ముడు. నువ్వేమో అప్పుడు ఐడియా ఉందా నీకు? మేబీ అయితే ఇక్కడ కేసెస్ జరిగినాయి డౌట్. అంటే ఎవరైనా చంపేయడం కానీ తీసేయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ లేకపోతే ఏదైనా అమ్మాయిని హింసించడం అలాంటివి ఉన్నా తెలుసు. కానీ డెత్ అని నాకైతే తెలుసు.
ఎంత వాస్తవం ఎంత అంటే నాకైతే అప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా ఎక్కువ భయం ఎక్కువ అనిపిస్తుంది. భయం వేస్తుంది. చేస్తున్నా ఎందుకంటే స్టార్టింగ్ మీరు మాట్లాడుతున్నప్పుడే సౌండ్ వచ్చింది. నేను చెప్పాను కదా నాకు అప్పుడు స్టార్టింగ్ మీకు కార్లో అది ఎందుకో నాకు తేడా పడుతుంది నాకు. గైస్ ఇప్పుడు మేము మామూలుగా డేట్ ఏమో ఒక 3 ఇంకొక లొకేషన్కి వెళ్ళాము. దాని తర్వాత ఒకటి కార్ అంటే కార్ దగ్గరికి వెళ్ళాము. చెయ్యి పెట్టినట్టు అనిపించింది. ఇక్కడేందో చెయ్యి పెట్టినట్టు అనిపించింది. ఇక్కడే మూల దీంట్లో క్యాప్చర్ అయిందో లేదు చూడలేదు, కానీ నువ్వు ఇక్కడ సైడ్ ఉన్నాడు కదా, సైడ్ చూసేటప్పటికి పట్టుకుంటారు కదా, అంటే దీంట్లో క్యాప్చర్ ఏం లేదు అన్న ఎట్టున్నాడు. చెప్పండి నువ్వేమైనా చూసినావు బ్రో? వెనక సైడ్ హలో సౌండ్ వచ్చింది చూడు. సౌండ్ వచ్చింది ఇప్పుడు. సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది. హలో, ఇక్కడ మీ ముగ్గురు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు. ఈ పక్క మామూలు అయితే సురుసున్న సౌండ్ వచ్చింది. అందుకే ఇప్పుడు మనకి ఏం సమాచారం? మా లైఫ్ ఇంతే. అబ్బా ఇక్కడ ఎవరో సూసైడ్ చేసుకుని చనిపోయారు అని విన్నాము. వాళ్ళ ఆత్మ ఇంకా ఇక్కడే ఉందా? ఏదో గుర్రు అని వల్ల మీకు వినిపిస్తుందా గుర్రు? గైస్ మైక్ ఉంటే బాగుండేది. వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో నాకు వినిపిస్తుంది. గుర్రు వినిపిస్తుంది. ఇప్పుడు నాకు వైబ్రేషన్ వచ్చింది. కరెక్ట్గా 12:20 అయింది. వైబ్రేషన్ వచ్చింది. వాళ్ళు వచ్చేసి అవి సూసైడ్ చేసుకుని ఆయప్ప వచ్చేసి వేరే దిక్కు వెళ్ళిపోయా దేశం వదిలేసి. ఓకే. దయమయ్యి ఆయన సుధీర్ సైలెంట్గా ఉండండి. ఓకే సరే. మా చాచి నా గుర్రం సౌండ్ వచ్చింది. నా వైబ్రేట్ వచ్చింది. నా నిజంగానే ఇక్కడ ఉన్నారమ్మా మీరే? మీరే ఎవరైనా ఉంటే ఏదైనా ఒక చిన్న శబ్దం చేస్తారా? ఇలా పక్క
మనకే తెచ్చా ఏదినా సుధీర్ ఏంది ఏదిరా మేము ఆ పక్క ఉన్నాం. మన ఎందుకు ఫోన్ చేసి ఏ మీరేనా వేసింది? ఏందో పడిందినా ఏందో పడింది ఏందో పడిందినా ఏదో సౌండ్ రాలని పడినట్టు మనోళ్ళే అక్కడ వచ్చిన రాయ్ సౌండ్కి నేను ఏమన్నా సుధీర్ ఏమన్నా బయట నుంచి వేసాడేమో అంటే సుధీర్ మామూలుగా తెలిసిందే కదా, ఏదో ఒకటి గెలుగుతూనే ఉంటాడు అనమాట. మనం ఒక్కటి సక్రమంగా షూట్ చేయని లేకుంటే ఏదైనా ఒకటి చెప్తే అది కాకుండా వేరే ఆ చెట్లని పుట్టలని ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు కదా సిబిసిఐడి రేంజ్లో. సో అదే విధంగా ఏదైనా అది కనొచ్చింటే లేకుంటే ఏదైనా పురుగు పుట్ట ఉంటే రాయి వేసాడేమోలే అనుకొని నేను అనుకున్నాను. బట్ సుధీర్ అయితే కాదని తర్వాత తెలిసింది ఫ్రెండ్స్. అన్నా నువ్వేమైనా రాయేసానా? ఏందోల్లా మీరు సౌండ్ చేసినప్పుడు రాయబడింది. ఏ చెట్టు ఊగుతుంది? యా చెట్టు ఊగుతలే చూడ ఈ చెట్టు ఊగుతలే ఆ చెట్టు ఊగుతలే యాదే మొత్తం స్ట్రక్ అయిపోయి ఊగుతుందనా బేబీ లైట్ క్యాప్చర్ ఎంట్లో ఊగుతలే యా చెట్టు ఊగుతలే ఇది చూడా స్ట్రక్ అయిపోయింది ఇది అన్నా. ఇప్పుడు ఇది వద్దులే, అది ఆకులు చూడు, అది కూడా స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు అవుతుంది అది లైట్గా జోరుగా ఊగుతాను. అదే కనపడ్డంలే నాకు, ఎతికి చాలా అయ్యి లాక్ది. ఇక్కడ మామూలుగా నేను ఇక్కడ నిలబడినా కదా అన్న తరగడం బిజీ మాట లోపలికి రోజు కాదు. నేను ఈ రోజు నాకు అసలు వచ్చే ఫీలింగ్సే లేవు అస్సలు. ఎతికి సాలు పాడైందంట ఆయనక. ఎతికి సాలు పాడైందంట ఆయనకి. ఫీలింగ్సే లేవు నాకు. ఏమంటే ఈ రూమ్లో ఇక్కడ ఆగకూడదని ఫిక్స్ అయిపోయినా ఈడే నిలబడినాడు అన్న. టూ ఏమన్నా ఇక్కడ నిలబడలేను నేను ఫస్ట్ స్టార్టింగ్లో. నేను అసలు నాకు తెలుసు ఏదో జరుగుతుందని, కానీ నేను అన్న కోసం నిజంగా చెప్పండి. మీరు నువ్వు వేసిన రాయి నేనే నువ్వు సుధీర్ రాయి ఎవరం మేము అసలుకి అక్కడే ఉన్నాం. మేము ఆ చెట్టు కాడికి పోయినాం. అక్కడ పోయినాం. ఏదో సౌండ్ చెట్టు వేరే జోరుగా అల్లాడుతుంది. ఇది ఒకటి అల్లాడుతుంది. ఇది ఇంకా చెట్లు అల్లాడుతుంది చూడు. ఇంత ఫారెస్ట్లో ఉన్నాము. లైట్ వేసుకున్నా ఈ చెట్టు ఊగుతానే ఉంది, ఊగుతూనే ఉంది. గమనిస్తానే ఉన్నాను. ఏమైంది? అవునా? క్లియరా? క్లియర్గా అదో అదో ఉంది మేము అబద్ధాలు చెప్తాము. మేము డైరెక్ట్గా చూస్తాము. చెట్లు చూసి చికెన్ మటన్ అంతా ఇక్కడే వంట చేసుకొని తినేసి అదే పారిపోయినాం. చూడనియా నేను చూస్తా. నువ్వు చూడవలేదు. అయితే కాస్త ఫీల్ చూడు అదో మరి ఏంటి చూడు. చూడండి గైస్ క్యాప్చర్ దో వావ్ సూపర్. బాబు చేతికి ఆయన చేతికి ఇచ్చాయి. ఒకసారి మనం మళ్ళీ ఏమన్నా నొక్కుతాం అనుకుంటున్నాం. చూడు ముందర గడిగి ఇక్కడ ఇట్లా ఈ సైడ్ ఈ పక్క ఇది అక్కడ నిలబడు. అక్కడ ఇట్లా ఇదే రూమ్. డౌన్ చేయి. నీకు చేసే రాలే, ఆయన చేస్తాడు. నేనేం చేస్తావే. డౌన్ చేస్తే వచ్చేస్తుంది. అదో. ఇక్కడే ఉండేది. అదో. ఇక్కడే ఉండేది ఆత్మ. చెప్పలేదా? ఇక్కడే ఉంది. అంటే కింద ఉందా?
కింద కాదు సూసైడ్ చేసుకుని ఆయన ఇక్కడ పని వేసి ఇచ్చేసినారు. ఆయన ఇక్కడ దయమై ఇదిగా ఉంది. నేను అబద్ధాలు చెప్తానా? ఇట్లా చూపిస్తే చాలు డౌన్ చేసి ఏమి ఇలాగే కనబడిస్తుంది. ఇట్లా పెట్టుకోండి చూడాలన్నావు కదా, చూడన్నా. మరి ఇంత విచిత్రంగా చూడాలనుకోవాలి. ఫస్ట్ టైం ఒక వాయిస్ విన్నా. చూసావా? చూసినావా? ఒకసారి డైజింగ్ గ్లాస్ ఉపయోగించు. చేద్దాం, నో ప్రాబ్లం. రాయి వేసింది. మీరు వేసారు అనుకోండి, మేము మీరేసేమో ఏమన్నా చెప్పినట్టు ఈ కిటికీ కాడ ఏదో ఉందనా. ఆ కిటికీ ఇక్కడ కదా ఒకసారి తీసుకెళ్ళా. హలో, ఇక్కడ ఎవరో ఉన్నారు అని మా వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు, గట్టిగా అంటున్నారు. సో దయచేసి ఒకసారి మా కెమెరా ఎదురుగాకి ఏమైనా రాగలుగుతారా మీరు? కిటికీ కానీ లోపలికి కొంచెం క్యాప్చర్ అయింది, ఇందాక క్యాప్చర్ అయింది. సాయంత్రం టైంలో అయితే అక్కడ బీభత్సంగా కొట్టుకునేది. ఇప్పుడు ఆరెంజ్ వరకు వస్తాను. అదే వస్తా పోతా ఉంది. అదే ఎక్కడ బయట ఈడేనా మీకు రాయి వేసింది? ఫ్యాన్ అదే టెన్షన్ భారీగా టెన్షన్ ఫ్యాన్ అదే ఇక్కడ మనుషులు కాకుండా ఆత్మలు ఎవరైనా ఉన్నారా? ఆత్మలుంటే వీటిని క్లోజ్ చేయండి. పట్టుకోండి. నీకు ఏమైనా డౌట్ ఉందేమో, నా హ్యాండ్స్ బాగా గమనించాను. చూసి టైట్గా పెట్టుకున్నాము. నువ్వు ఒకసారి ట్రై చేయి. ఎందుకంటే ఇట్లా స్ట్రిప్ట్గా పట్టుకో. ఇది కథలో నువ్వే పట్టుకుంది. నువ్వే పట్టుకో. ఇప్పుడు దీన్ని ఇట్లా స్టిఫ్ ఇట్లా పెట్టుకో. స్టిఫ్ గజ్జిలో గెజ్జిలో కత్తిల సౌండ్ గల్కల్లో వచ్చాయి. వినిపించింది. 4 కేజీలు పెట్టారు. వినపడింది లేదా? నువ్వు ఇక్కడ ఉండాలా వెళ్ళాలా అని అడుగుతున్నాను. స్టడీగా పెట్టుకో. ఓకే.
ఏమైంది? మేము చూసినట్రా అక్కడికి అంటున్నారు అంటున్నారు కదా. సౌండ్ అయితే వచ్చింది. అంటున్నారు ఉండలేవా? భయపడతారు ఎందుకు నాకు సౌండ్ వచ్చింది. అంటున్నా. ఇప్పుడు అడగలనా? అడుగు. ఇక్కడ మేము ఉండాలా లేకపోతే వెళ్ళిపోవాలా? ఇక్కడ ఉండాలంటే ఇవి రెండు కలపండి, వెళ్ళిపోవాలంటే విడిదీయండి. మనకది చేతిలో వణుకొద్దు, నువ్వు రెడీగా పట్టుకో. భయపడాలి. వారమ్మా లేదురా లేదురా నా ఇన్ని రోజులు ఏదో చెప్తాను, నేను ఏదో అనుకుంటేనా. సరే నాకే డౌట్ కొడతాను. బయటకి తీసుకోమా చెప్తా. కూల్ కానీ బయటకి తీసుకో. నిన్న లేదురా మరి అంతా కనా పాప ఉండా పదా. ఇప్పుడు చెప్పు. హ్యాండ్లో ఓపెన్ అయింది అది. లేదు నా టైట్ పెట్టుకోనన్నా, అసలు హ్యాండ్ లేదు. నేను ఇప్పుడు ఒక లూజ్ వదిలింటే నేను నీకు లూజ్ వదిలి చెప్పేస్తా అంటే మామూలు లూజ్ వదిలినా అని అసలు రూమ్ లో ఇతని చేతికి డ్రౌజింగ్ రాడ్స్ ఇస్తానే గజ్జల సౌండ్. గజ్జలు వచ్చింది ప్లస్ ఊ అని వచ్చింది అన్న. అది వచ్చింది సౌండ్ వచ్చింది. ఆ రెండు సౌండ్లు అయితే తరుణ్ 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 నైట్ వర్షన్లో క్యాప్చర్. ఈ రూమ్ లో ఉందా పక్క? సూసైడ్ చేసుకొని మేము చూసినాం ఆల్రెడీ. నీ వాసులు చెప్తావు ఒక కమ్మలు ఉంటారు అక్కడ. ముందే చెప్పింది చాలా ఎన్నిసార్లు చెప్తావు అక్కడ చెప్పిందే చెప్తాం. సూసైడ్ చేసుకొని సరే సెటిల్ పెట్టు కూల్. ఇప్పుడు ఏమంటావు? నామా ఇంకొచ్చేపు వెళ్దామా? నాకు కాదర నా వల్ల అయితే. ఏమే ఆడికి పోదామంట వరకు. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? వాట్ ఈజ్ యువర్ ఏంది ఫీలింగ్ నా? టవర్ కాడికి పోదామా? టార్చ్ పైన పోయి టవర్ ఇంకా భయంకరంగా ఉంది. రైట్ సైడ్ పోయి నా ఫేస్ అన్నప్పుడే తెలిసిపోయింటుందన్నా నీకు. ఒక్కసారి కాలు కింద నాకు తెలుసా షవరింగ్ కాలు వణుకుతానేమి కనబడదాం వీడియోలో. నాకైతే ఖచ్చితంగా వణుకుతానే. సర్లే అంత టెన్షన్ పడద్దు పా. టెన్షన్ పెట్టాక ఎక్కువ మళ్ళీ ఏమన్నా అయితే ఇబ్బంది. సరే అది ఊతానే. ఓకే అండి, మేము ఏమన్నా ఇక్కడికి వచ్చి తప్పు చేసినంటే వీఆర్ రియలీ సారీ. మీరు ఉన్నారని అందరు చెప్తుంటే నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాము. సో మమ్మల్ని ఏమన్నా మేము ఇక్కడ తప్పుగా మాట్లాడినా తప్పుగా చేసినా క్షమించండి. వీళ్ళని కూడా మీరు క్షమించండి. ఏమి తప్పుగా అనుకోవద్దండి. ఇన్ కేస్ మీరు నిజంగా ఉండి మీరు నిజంగా వీళ్ళు అనుకున్నట్టు భయపడుతూ ఉంటే సో ప్లీజ్ దయచేసి మళ్ళీ మా వెంట రావద్దండి, వీళ్ళ వెంట రావద్దండి, ఎవరికి ఏం హాని కలిగించద్దండి. ఏమే ఏందో పైన పడినా సౌండ్ వచ్చిందిరా. ఓ జాగ్రత్త. సౌండ్ వచ్చిందిరా. పాస్కులో భయం సౌండ్ వచ్చింది. సరే ఇంకా అయితే మనం మంచిగా చెప్పేసినట్టున్నారు. దమా అనేది దొంగినట్టు. ఉండు జాగ్రత్త. సో గైస్ మొత్తానికి అయితే మన వాళ్ళు రిలాక్స్ బండ్లు ఎక్కినాంలేండి. చూడ ఏమైంది? ఎందుకు గడ్డ పరిగెడతాను? లేదనా ఆ బ్రో ఎవరో వస్తానని చెప్పి అంటాడు. తీసుకోవచ్చు ఎవరు ఇంకొకరిని తీసుకురావాల్సింది. ఏందనా దడ్డ
పెద్ద సౌండ్ పడిందినా లాస్ట్లో పోతున్నారు కదా అనేసి. ఆడ ఏమన్నా చూడు, ఇక్కడికి లైటింగ్ అంటే సరే బయటికి మనోడు ఇంకా చూడాలంట. విండో తీసి విండోది చాలా టార్చ్ ఉంటుంది. ఆ బ్లాక్గా ఏంది నీకు చూడు, నాకైతే అది ఐడిఫైడ్ అవుతుంది. వెళ్ళిపోయింది. రొమాన్ నా వద్దు పన్న, వద్దు పన్న, నిజం వద్దు పన్న స్వామి. ఏ సార్ చూడాలని నువ్వు ఏందన్నా చూసేది ఫైనల్గా లేదన్నా నా హాస్టల్ కాడికి వదిలేసాను. హాస్టల్ కాడికి ఆడికి టవర్ కాడికి వద్దా? యాది వద్దు పన్ను నిజమే కనబడతా అనుకుంటా పొద్దున అనుకున్నావు నీ పాసుకులా ఇటు చూడండి ఇట్లే రైట్ నేను అందుకే చెప్తాను, నువ్వు టెన్షన్ తీసుకోవద్దని చెప్పాను. సర్లే ఫస్ట్ వాటర్ తాగు బ్రో, నువ్వు వాటర్ తాగు. సో గైస్ మొత్తానికి అయితే మన వాళ్ళు నాకు ఏమనేది క్లారిఫికేషన్ నాకు కూడా లేకుండా కన్ఫ్యూజన్ అయిపోయాను. నాకు అర్థం కాలేదు. లిటిల్ బిట్ ఏదో కాస్త ఫీల్ అవుతూ అనిపిస్తూ ఉన్నప్పుడే మన వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారు. బాబు బ్రో కొద్దిగా ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. ఏమన్నా అయితే ఎందుకు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో తెలియకుండానే మనుషులకు హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. సో భయంలో ఏమైనా అయితే ఎందుకులేని నేను కూడా ఒక బ్యాక్ స్టెప్ వచ్చాను. సో ఎక్కడన్నా ఆపి ప్రశాంతంగా మాట్లాడిస్తాను. సో చలో. ఏ బ్రో ఏం నీ ఫీలింగ్, ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు నిన్ను పిలుచుకొని యాక్టింగ్ చేసినా అనుకుంటారు సామి. ఒక్క నిమిషం చెప్తున్నా, యాక్టింగ్ ఫైటింగ్ అయితే ఏందిలే. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నాది అమరాపురం. అస్సలు నేను ఫస్ట్ నాకు చెప్పాలంటే ఫస్ట్ దయాలంటే నాకు చాలా భయం. ఏమంటే నీ ధైర్యం కోసం వచ్చిన చూద్దాం. సాయంత్రం కూడా చెప్పినా వద్దలేనా నీకు చెప్పేసిన కదా, కానీ ఇంకా ఏం చేద్దాం వెళ్దాం ఒకసారి చూద్దామని వచ్చినా. కానీ ఇట్లుంటుందంటే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చినావు. కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చినా. ఎవరో ఇందాక మీ ఫ్రెండ్ వాళ్ళే అడిగారు బా, అదేంది మీ రియల్ అయితే మాకేందో వీడియోలు పెట్టండి అవి పెట్టండి అన్నాడు. ఇంకా మరి ఇప్పుడు నువ్వు ఇట్లా చేసే వాళ్ళు చేసా అనుకుంటారు. ప్రతి ఒక్కటి రియల్ అన్నా. నీ దీంట్లో ఎటువంటి టోకానో లేదన్నా, నేను చెప్తాను కదా. ఏనా నాకు ఇంకా షవరింగ్ అవుతానే అన్న లొకేషన్ వచ్చినా కానీ. సో అది గ్యాస్ ఇంకా మ్యాటర్ అయితే జెన్యూన్ ఎక్స్పీరియన్స్. నేను దీంట్లో ఏదైనా ఒక్క మాట ఏదైనా అటు ఇటు నేను చెప్పించిన ఇది అన్నా కూడా అదే అంటారు మదర్ ప్రామిస్ గా. నేను ఇంతవరకు మీరు ఎప్పుడైనా వీడియోలో గమనించుండొచ్చు, మదర్ ప్రామిస్ నేను 99% ఎంత సిచ్యువేషన్ వచ్చా నేను ఎప్పుడు బేయను అసలు. సో ఈరోజు వేస్తున్నాను. సో నేను ఒక్క మాట చెప్పించినా కూడా ఇది అవ్వాలి. నేను అసలు అలాంటి చెప్పలేదు, ఏం లేదు. జెన్యూన్గా తీసుకెళ్ళాను. అతను ఏం ఎక్స్పీరియన్స్ అవుతారో అదే చెప్తున్నాడు మీకు. నేను కూడా ఫస్ట్ అన్న మీరు ఏమని తిట్టుకోండి, స్క్రిప్టే అనుకున్నా అన్న. నిజంగా ప్రామిస్ స్క్రిప్టే అనుకున్నా నేనైతే, వాస్తవంగా చెప్తా. ఎందుకంటే కానీ ఈ రోజు చూసినప్పుడు తెలిసింది నాకు ఇంత భయంకరంగా ఉంటుంది. రియల్ ఇప్పుడు అది కాదు, ఇల్లు టీవీ కనెక్ట్ చేసుకొని ఇంట్లో కూర్చొని నాలుగు గోళ్ళ మధ్యలో చూసుకుంటా, జోకులు వేసుకుంటా, కెమెరా చూసుకుంటా ఏందో అనుకుంటారు. నేను వచ్చి దిగితే కదా కేజీఎఫ్ లాగా ఈ సముద్రం అర్థమయ్యేది. నేను దిగినాడు కాబట్టి మనం తెలుస్తుంది. నేను దిగినా తెలిసిన ఇంత లోతే దిగుతాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే పొద్దు ఎక్కువ టెన్షన్ పెట్టకూడదు. సరే బయలుదేరుతాము. సో ఓకే గైస్, ఇంకా 2 లొకేషన్స్ కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఒక పక్క నాకు నిద్ర వస్తుంది, మన పక్క ఆల్రెడీ టెన్షన్ పడుతున్నాడు అంటున్నారు. ఎక్కువ టెన్షన్ పెడితే హార్ట్ అటాక్. సరే ఓకే గైస్, ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, షబా కేర్, గుడ్ నైట్. ఇంకా నేను కూడా తెల్లారులో డ్రైవింగ్ చేయాలి, మన వాళ్ళు ఇద్దరు పడుకుంటారు. 1:30 అయింది, పోదామా? ఈయనేమో కాళ్ళు ఎత్తుకున్నాడు పైకి. సో గైస్, అక్కడి నుంచి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ ఆపుకున్నాము. మళ్ళీ పోవాలా వద్దా అని. సో ఇంకా అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇంకా 12 కాలే కదా. సో 12 దగ్గరలో ఉండింది. 11:30 పైన వెళ్ళాము. ఎక్కువసేపు ఏమి ఉండలేదు, 15 నిమిషాల్లో ఉన్నాం కదా. సో అందుకే ఇంకా పూర్తి మిడ్ నైట్లో వెళ్తే ఎలా ఉంటుందనేసి సో వెహికల్ ఇక్కడ ఆపుకున్నాము. సో సుధీర్ పడుకున్నాడు. సరే మన ఇద్దరం పోయేద్దామా?
సరే అయితే చలో సైడ్ ఆపేసి వెళ్దాం.